वेलकम टू पाकिस्तान रेल। सत श्री अकाल, सलाम, नमस्ते दोस्तों, मैं हूं आपकी अपनी जो और मैं आज हेलो गाइस, जय हिंद। मैं हूं अभी सिकंदराबाद रेलवे स्टेशन पे और यहाँ पे कुछ देख लो कितनी खूबसूरत डेकोरेशन। जीरो लाइन, एक तरफ हिंदुस्तान और दूसरी तरफ पाकिस्तान का दरवाजा। నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భారతదేశం రాజ్యాంగపరంగా సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య దేశం. అయితే ఈ దేశంలో ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా స్వేచ్ఛగా బతకొచ్చు. అదే జరుగుతోంది. ఎంతో భద్రతల మధ్య, కట్టుదిట్టమైన భద్రతల మధ్య హ్యాపీగా స్వతంత్రంగా జీవిస్తున్నాం మనందరం. అయితే ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను అన్నిటినీ అనుభవిస్తూ కూడా పొరుగు దేశం, దాయాది దేశం, లేకపోతే ఏమనాలి, అసలు ఒక మాట చెప్పాలంటే సరే, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్. ఈ పాకిస్తాన్కి మన ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారు అంటే పక్కలో బల్లెం అనుకోవాలా, లేకపోతే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరంటారు కదా, అలాగే అనుకున్నారో ఏమో. కానీ చక్కగా చదువుకొని ఉన్నత విద్యలను అభ్యసించి మంచి జాబ్ చేసుకుంటూ, లేదా యూట్యూబ్లో మంచి మంచి వీడియోలు తీసి ఫాలోవర్ని పెంచుకుంటున్న వాళ్ళు కూడా ఇటువంటి అంటే ఒక శత్రు దేశానికి మన యొక్క సమాచారాన్ని అందిస్తున్నారంటే ఎంత హేయమైన చర్య. భారతదేశానికి ఒక చిన్న ముప్పు వాటిల్లిందంటే దీని మీద ప్రతి పౌరుడు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారతదేశం మనకి ఎంత స్వేచ్ఛనిచ్చింది, ఎంత స్వేచ్ఛగా బతికే ఒక ప్రొటెక్టివ్ రేంజ్లో మనల్ని ఉంచి ఎంత హ్యాపీగా చూసుకుంటుంది. అలాంటప్పుడు ఒక చిన్న సమస్య వస్తే మనందరూ మాట్లాడాల్సింది పోయి మనలోనే ఒక టెర్రరిజాన్ని, లేకపోతే మనలోనే ఒక ఉగ్రవాదాన్ని మనమే పెంచి పోషించుకుంటున్నామంటే ఏమనుకోవాలి. ఇంత భద్రతాయుతమైన, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎంత హ్యాపీగా స్వేచ్ఛగా జీవిస్తున్నాము. అయినా కూడా పొరుగు దేశానికి హెల్ప్ చేయాలి, లేకపోతే మన దగ్గర ఉన్న సున్నితమైన అంశాలను, సున్నితమైన సమాచారాన్ని వాళ్ళకి చేరవేయాలి అన్న ఉగ్ర ఆలోచన ఉంది. దాన్ని ఎలా కట్టడి చేయాలి? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటారు. మరి మేము దొరకము అనుకుంటారో, లేకపోతే ఇంటెలిజెన్స్ వర్గాలు మమ్మల్ని కనిపెట్టలేము అనుకుని ఇలాంటివి చేస్తారో, లేదా ఆర్థికంగా ఎదగాలని. ఇంతవరకు కాలంలో అంటే ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉండేది, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు, లేదా మతం వైజ్గా ఒక మత పిచ్చి ఉన్నవాళ్ళు ఉగ్రవాదంలోకి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, బాగా చదువుకొని వెల్ ఎడ్యుకేటెడ్ అయిన తర్వాత ఒక హనీ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారంటే యువత ఏమనుకోవాలి? ఇది ఎంత బాధాకరమైన విషయంగా మనం ఆలోచించాల్సింది. ఎందుకంటే చక్కగా ఇప్పుడు జ్యోతి మల్హోత్రా విషయానికే వస్తే, అమ్మాయి చక్కగా చదువుకుంది, మంచి ఉద్యోగంలో జాయిన్ అయింది ఢిల్లీలో. కరోనా కారణంగా బ్యాక్ వచ్చేసింది. అయితే ఈ అమ్మాయికి ఈ దేశద్రోహానికి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారు. నాకు అర్థమైంది. నేను కూడా దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి, వాళ్ళ ఫాదరే తనని అన్నీ చూసుకున్నారు, బాగా చదివించారు, ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అయింది. కరోనా కారణంగా ఫ్యామిలీ బ్యాక్ వచ్చేసింది, ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసింది. సో ఎప్పుడైతే కరోనా విషయంలో స్ట్రగుల్ అవుతూ, అంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతుందో, అప్పుడు తనకి ఒక యూట్యూబ్ పెట్టాలి, ఎక్కువగా ట్రావెల్స్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి, ఫాలోయింగ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అవి చేద్దామన్న థాట్లో తను స్టార్ట్ చేసింది. అనుకున్నట్టుగానే చక్కగా దగ్గర అంటే ఢిల్లీ, దాని సరిహద్దు ప్రాంతాలు, పంజాబ్, అటు ఇటు అంతా చక్కగా అక్కడ వీడియోస్ తీయటము, ట్రావెల్ షూట్స్ చేయడము, తర్వాత అక్కడ ఫుడ్, వ్యవహార శైలి అన్నీ చక్కగా షూట్ చేయడము, దాన్ని పోస్ట్ చేయడం, మంచి ఫాలోయింగ్ పెంచుకుంది, హ్యాపీగా ఉంది. అక్కడి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే పాకిస్తాన్కి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చిందో అక్కడి నుంచే ఆమె ఆలోచనలు గతి తప్పాయి అని అనుకోవచ్చా అంటే ఒక రకంగా అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే దానికోసం ఎప్పుడైతే పాస్పోర్ట్కి అప్లై చేయడానికి వెళ్ళిందో అక్కడే తనకి డావిష్ అనే వ్యక్తి పరిచయం అవ్వడం, అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. సరే, చక్కగా తనకి పాస్పోర్ట్ వచ్చింది, పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్ళింది, అక్కడ వీడియోస్ తీసింది, ఒక 3-4 వీడియోస్ తీసింది, అవి చక్కగా వైరల్ అయ్యాయి, తనకి ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత తనకు అనిపించింది ఏంటంటే, ఒకవేళ నేను పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడ వీధులు కానివ్వండి, అక్కడ ప్రజల యొక్క జీవన శైలి కానివ్వండి, అక్కడ దొరికే ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ కనుక నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తే నాకు ఇంకా మంచి వ్యూవర్షిప్ పెరుగుతుంది, ఫాలోయింగ్ పెరుగుతుంది అని ఎప్పుడైతే అనుకుందో అప్పుడే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడి నుంచి డావిష్ దగ్గర నుంచి రీనా షహబాజ్ అనే వ్యక్తి పరిచయం అవడము, ఆ తర్వాత వాళ్ళకి ఇంటర్లింక్ వ్యవహారాలు నడవడము,
అది శారీరక సంబంధాలకు దారి తీయడము, అక్కడి నుంచి తెలియకుండానే తను హనీ ట్రాప్‌లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇదే తను వేసిన మొదటి బ్యాడ్ స్టెప్ అనాలి. దేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలు కానివ్వండి, సమాచారం కానివ్వండి, నిఘా వ్యవస్థకు సంబంధించినవి కానివ్వండి, లేకపోతే సైనిక స్థావరాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్నీ ఒక వ్లాగ్ చేస్తున్నాను, ఒక వీడియో షూట్ చేస్తున్నాను అనే కోణంలోకి తీసుకువెళ్ళి ఎవ్వరికీ డౌట్ రాకుండా ఇక్కడ సమాచారాన్ని ఒక కోడ్ రూపంలో వాళ్ళకి చేరవేయటం, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలకు చేరవేసింది అనే కోణంలో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఏదైనా నిప్పు లేనిదే పొగరాదంటారు కదా! సో ఏ అంటే తనకి పాకిస్తాన్ ఎంబసీ ద్వారా అంటే అక్కడ పనిచేసే వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండటం, ఇవన్నీ ఒకదాని తర్వాత తవ్వే కొద్దీ బయటపడతాయి అంటారు కదా! అలాగే ఒక్కదాన్ని పట్టుకుంటే ఇంకొకటి జ్యోతి మల్హోత్రా విషయంలో కూడా ఇదే జరిగింది. సో అసలు స్టార్టింగ్ నుంచి వద్దాం. ఎక్కడ ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది అనే విషయం దగ్గర నుంచి, అసలు తన కెరీర్ ఎలా పెరిగింది, లేకపోతే తను అసలు తెలియకుండానే ఎలా ట్రాప్‌లో చిక్కుకుంది, ఈ విషయాలన్నీ క్లియర్ కట్‌గా మనం చర్చించుకుందాం. वेलकम टू पाकिस्तान रेल। सत श्री अकाल, सलाम, नमस्ते दोस्तों, मैं हूं आपकी अपनी जो, और मैं आज हेलो गाइस, जय हिंद। मैं हूं अभी सिकंदराबाद रेलवे स्टेशन पे और यहाँ पे कुछ देख लो कितनी खूबसूरत डेकोरेशन। जीरो लाइन, एक तरफ हिंदुस्तान और दूसरी तरफ पाकिस्तान का दरवाजा। సో జ్యోతి మల్హోత్రా గురించి కొంచెం క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా గురించి తెలిస్తే అసలు ఒక జిగుప్సకరమైన ఫీలింగ్ వస్తుందనమాట. సో ఒక అతనితో రిలేషన్‌షిప్‌లో ఉండటం వల్లే పక్క ప్లాన్‌తో పాకిస్తాన్‌కు సీక్రెట్స్ పంపించిందా అంటే ఏమో, అందుకేనేమో అని అనిపిస్తుంది. కాబట్టి మనం కొంచెం డీప్‌గా వెళ్ళాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనుకుంటున్నాను. కొంతమందిని చూస్తే జనరల్‌గా ఏమనిపిస్తదంటే ఏం బతికాడురా అనిపిస్తది. కొంతమందిని చూస్తే ఏం బతుకురా అనిపిస్తది. మన దేశంలో పుట్టి దాయాద్ దేశానికి మన సీక్రెట్స్‌ని అందిస్తున్న ఓ లేడీ, ఆమె జ్యోతి మల్హోత్రాని ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా! సో ఆమె దాయాది దేశానికి మన సీక్రెట్స్‌ని అన్నీ అందిస్తోందనమాట. సో ఈ యూట్యూబ్ అని చూసి యావత్ భారతం ఇప్పుడు ఎంత చీకొడుతుందంటే, ఒకప్పుడు ఆ మాటలకు గానీ, ఆ వీడియోలకు గానీ ఫిదా అయిన యువత ఇప్పుడు బాయ్‌కాట్ అంటూ ఆమె యూట్యూబ్ ఛానల్ బహిష్కరిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈమె గురించి కొంచెం కూలంకషంగా మాట్లాడుకుందాం. హర్యానాలో పుట్టి పెరిగిన జ్యోతి మల్హోత్రా సామాన్య కుటుంబంలో పుట్టింది. 2018లో ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి, ఆహారం, ప్రయాణ అనుభవాలను అద్భుతంగా తన ఫాలోవర్స్‌కి అందించడం జరిగింది. ఆమె మాటలతో మనసుకు కట్టి పడేసే గుణం, సరళమైన వీడియోలు లక్షలాది ప్రేక్షకులను ఆకర్షించాయన్నమాట. ఎప్పుడైతే 2023లో నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎప్పుడైతే 2023లో పాకిస్తాన్‌లో అడుగు పెట్టిందో అప్పటి నుంచే ఆమె బుద్ధి గతి తప్పింది. అంటే అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ హన్సాన్ ఉర్ రహీం అలియాస్ డావిష్‌తో పరిచయం పెంచుకుందనమాట. అది కాస్త శారీరక సంబంధం దాకా వెళ్ళడం, వాడి మాయ మాటల్లో పడి దేశద్రోహానికి ఒడిగట్టే వరకు వచ్చింది. వాట్సాప్ అండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ద్వారా భారత సైనిక స్థావరాల సమీప రహదారులు, ఆయుధ నిల్వల వివరాలను డానిష్‌కు పంపించిందనమాట. సో ఇలా జరుగుతున్నప్పుడు ప్రస్తుతం మీకు తెలిసే కదా, 5 రోజుల నుంచి పోలీస్ కస్టడీలో ఉంది. సో ఆమెను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆమెకు చెందిన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డావిష్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్లు, ఆ ఈవెంట్లోనే పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి జ్యోతి మల్హోత్రా, డానిష్ మాట్లాడుకుంటున్నట్లుంది. గతంలో పహల్గామ్ కూడా జ్యోతి మల్హోత్రా పర్యటించడం, ఆ తర్వాత వెంటనే కొన్ని మంత్స్కే ఉగ్రవాద దాడి జరగడం, ఈ ఉగ్రవాద దాడి వెనుక జ్యోతి మల్హోత్రా పాత్ర ఉందా అని కూడా పోలీసులు ఆరా తీయడం జరుగుతోంది. అండ్ యూట్యూబర్ ముసుగులో దేశ రహస్యాలను జ్యోతి ఎలా చేరవేసింది, ఈ నెట్వర్క్లో ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై కూడా పోలీసులు చాలా బాగా ఆరా తీస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రహస్యాలను శత్రువులకు అందించిన తీరు చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే జ్యోతి తన యూట్యూబ్ వీడియోలను గూఢచర్యకు ఉపయోగించిన తీరు చూస్తే గనక ఎంత పకడ్బందీగా మన దేశ రహస్యాలను శత్రువులకు అందించడం జరిగిందంటే, సైనిక స్థావరాల దగ్గర ప్రాంతాలను షూట్ చేసేది. లోకల్ అంటే వ్యక్తులకు ఆర్థికంగా లోబరుచుకుని, అంటే కొంచెం వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదంట. సో మనీ ఇచ్చి వాళ్ళకి ఎలాగోలా నేను కొంచెం వీడియోని షూట్ చేసుకుంటానని చెప్పి వాళ్ళు నమ్మించి ఫోటోలు, వీడియోలు సేకరించేదంట. ఈ వివరాలను కోడ్ భాషలో ఐఎస్ఐకి చేరవేసేదంట. ఆమె వీడియోలోని కొన్ని వివరాలు, స్థలాల పేర్లు, సైనిక స్థావరాలను తెలియజేసేవిగా ఉన్నాయని దర్యాప్తులో తేలడం జరిగింది. అయితే 2024 చివరిలో హర్యానా, పంజాబ్ సరిహద్దు వెంబడి సైనిక కదలికల గురించి సమాచారాన్ని జ్యోతి ఐఎస్ఐకు పంపిందని విచారణలో తేలుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడే జ్యోతి కదలికలపై మన నిఘా ఏజెన్సీలకి డౌట్ వచ్చింది.
భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఆమె ఫోన్ సంభాషణలు, ఎన్క్రిప్టెడ్ సందేశాలను పసిగట్టాయి. జ్యోతి వీడియోల్లో సైనిక స్థావరాల దగ్గర రికార్డైన దృశ్యాలు ఉద్దేశపూర్వకంగా చేసినవేనని నిర్ధారించుకోవడం జరిగింది. ఈ స్పై నెట్వర్క్స్తో సంబంధం ఉన్న మరో 6గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో జ్యోతిని అదుపులోకి తీసుకున్న తర్వాత జ్యోతి ఫోన్, ల్యాప్టాప్ల్లో ఐఎస్ఐ ఏజెంట్లతో సంభాషణలు, సైనిక స్థావరాల చిత్రాలు కూడా లభ్యమవడం జరిగింది. ఈ ఆధారాలతో ఆమెపై అధికార రహస్యాల చట్టం, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు కూడా నమోదవడం జరిగిందనమాట. సో ఇదే తరహాలో పోలీసుల నిఘాలో మరో 823 యూట్యూబర్లు పాక్ ఏజెంట్లుగా పనిచేశారనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అంటే పంజాబ్ పోలీసుల సరిహద్దు ప్రాంతాలు, సున్నితమైన ప్రదేశాలకు సంబంధించి వీడియో కంటెంట్ను పంచుకున్న 823 యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్లను దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్తో సంబంధం ఉన్న కంటెంట్ను పోస్ట్ చేయడం, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి ఆరోపణలు వీరందరిపై ఉండటం జరిగిందనమాట. పంజాబ్కు చెందిన 823 మంది యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్లు పోలీసుల నిఘాలో ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్కు సంబంధించిన కంటెంట్ ఉన్న పొరుగు దేశాల్లో ఎక్కువ మంది ఇష్టపడే యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్ల పేజీలను పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి మన దగ్గర ఉన్న సమాచారం ఎలా లీక్ అవుతుంది, ఎలా తెలుస్తుంది అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం, అంటే రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, కారిడార్ల అత్యంత సున్నితమైన సైనిక స్థావరాలు, వాటికి సంబంధించిన ప్రదేశాల్లో వీడియో కంటెంట్ను పంచుకుంటున్నారు అనే కారణంతో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం కానివ్వండి, లేకపోతే వీళ్ళ గురించి నిఘా పెట్టడం కానీ జరిగిందనమాట. సరిహద్దు ప్రాంతాలు, సున్నితమైన ప్రదేశాల ప్రస్తుత పరిస్థితిని వీడియో కంటెంట్ ద్వారా వీళ్ళందరూ యూట్యూబ్లో పంచుకోవడం జరుగుతుంటుంది కదా. సో జాతీయ భద్రతకు ఈ విధమైన ముప్పు కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు ఇప్పుడు ఈ 823 మంది యూట్యూబర్, ట్రావెల్ బ్లాగర్లను పూర్తి జాతకాన్ని కనుగొనడంలో కూడా పోలీసులు బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఎంతైనా అవసరం. ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందం దీన్ని పర్యవేక్షిస్తుందని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలపడం జరిగిందనమాట. పంజాబ్ సరిహద్దు రాష్ట్రం అని, పాకిస్తాన్తో పంజాబ్లోని 553 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ప్రాంతాల్లో అనేక సైనిక స్థావరాలు, సున్నితమైన అంశాలు ఉన్నాయి. వీటి గురించి సమాచారం బయటపడడంతో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లవచ్చు. అందుకే పోలీసులు ఈ యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్లను వారి స్థాయిలో విచారిస్తున్నారు. ఇలా విచారించడం వల్ల ఏదో ఒక రకమైన ఒక అనుమానాస్పదమో, లేకపోతే జ్యోతి మల్హోత్రాకి సంబంధించినట్లుగానే ఏదో ఒక రకంగా మన యొక్క సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసే విధానంలో ఒకవేళ వీళ్ళ వంతు కూడా, అంటే వీళ్ళందరూ అని కాదు, కొంతమంది అయినా అట్లా ఉండే అవకాశం ఉందా, వాళ్ళ ట్రాప్లో పడే అవకాశం ఉందా అనే కోణంలో ఆలోచించడం చాలా మంచి విషయమే. ఇది అందరూ హర్షిస్తారు కూడా. ఎందుకంటే అలా వాళ్ళని విచారించడము, వాళ్ళకి సంబంధించిన వీడియోస్, వ్లాగ్స్ని పరిశీలించడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ జ్యోతి మల్హోత్రా విషయం బయటపడిన తర్వాత ఏది ఎటు నుంచి ముప్పు ఎలా వస్తుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఇది పోలీసుల యొక్క చర్య హర్షించదగ్గ విషయంగానే చెప్పుకోవచ్చు. ఇంకా గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన హిసార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పరిచయాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే 2019లో పంజాబ్ దేశం నుండి చాలా మంది పెద్ద యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్లు ఇక్కడికి రావడం జరిగింది. దర్యాప్తు సంస్థల నివేదిక అనేక సున్నితమైన అంశాలను వెల్లడించడం కూడా జరిగింది. వాటిపై ఆ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఏజెన్సీలతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రకారం కర్తార్పూర్ కారిడార్ చాలా సంవత్సరాలుగా ప్రత్యేక నిఘాలో ఉంచబడింది. ఈ కారిడార్ ద్వారా గూఢచర్యానికి సంబంధించిన సమాచారం చాలా సార్లు అందిందని చెప్పుకోవచ్చు.